Welcome back Prakasam Sisters Vlogs. రోజు నేను ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి మరమరాలు ముందుగానే 3 to 5 మినిట్స్ సోక్ చేసుకొని ఇలా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో అలాగే కరివేపాకు కూడా ఉండాలి. అది నేను వేసేటప్పుడు చూపిస్తాను. బాణీ పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి మరి ఓవర్ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ కొంచెం చాలు. అది కాగాక తిరమాత గింజలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేగనివ్వాలి బాగా. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే ఈ ఉల్లిపాయలు త్వరగా ఎగుతాయి. దీంట్లో మెయిన్ వచ్చేసి పసుపు. ఉగ్గానిలో కొంచెం ఎల్లో ఇష్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి తగినంత పసుపు వేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. మగ్గిందా లేదని ఒకసారి మూత తీసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గాయి. మనం ఇంకా ఈ బొరుగులు వేసుకోవాలి, ముందుగా సోక్ చేసి పెట్టుకున్నవి. ఇందులో ఎక్కువ ఉప్పు అయితే పట్టదండి, కొంచెమే వేసుకోండి. ఎందుకంటే ఈ మరమరాలు కొంచెం ఉప్పు ఇసుకిసుగ్గా ఉండిద్ది కాబట్టి కొంచెం తగ్గించుకుంటే ఉప్పు చాలా టేస్టీగా ఉండిద్ది. బొరుగులన్నీ ఇలా వేసుకున్నాక కాసేపు మనం దాని మీద మూత పెట్టాలి. ఎందుకంటే కొంచెం హీట్ ఎక్కిందంటే చాలా టేస్టీగా తయారవుతుంది ఇది. ఈ పుట్నాల పిండి వేసాను. ఇది వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది ఉగ్గాని. ఇప్పుడు దాన్ని పెట్టుకోవాలి. ఇలా కలబెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఉగ్గాని అనేది మాడిపోయిద్ది. చాలా కేర్గా కొంచెం నిప్పుతోనే పెట్టుకోవాలి. మామూలుగా అయితే సిమ్ అంటారు కదా, అలాగా నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి ప్రతిదీ ఆల్మోస్ట్ కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఏవో కొన్ని మాత్రమే గ్యాస్ మీద చేస్తాను. చూసుకోండి, ఇంక ప్రిపేర్ అయినట్టే. కొంచెం లైటింగ్ తక్కువ ఉండటం వల్ల ఇలా కనిపిస్తుంది మీకు. ఇది లైటింగ్ తక్కువ ఉండటం వల్ల అలా అనిపించింది. చాలా ఎమ్మి ఉగ్గాని. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.